ఏం మాట్లాయి మీరు డాక్టర్ కాదు, మీకు వైద్యం తెలియదు. బైబుల్ పట్టుకొని నేను డాక్టర్ లెక్క నువ్వు బిల్డప్ ఇస్తూ వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది అంటే HIV ఎయిడ్స్ నువ్వు ఎక్కించుకొని తగ్గించుకోగలవా? తగ్గించుకోలేవు కదా. పోనీ మీ భార్యకి ఎక్కించి తగ్గించుకుంటావా? దేవుడు తీసాడు మన చేతిలో. దేవుడు అంటే తీసేస్తాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ దేవుడు తీసేయడు. వైద్యం చేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎవరైనా నీకు ఎక్కడికి రోగులు వస్తే అమ్మ స్వస్థత గీస్తలు ఇలాంటివి ఉండవు, నువ్వు వెళ్ళు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో వైద్యం చేయించుకో. ఆ తర్వాత నీకేమైనా నమ్మకం ఉంటే వైద్యం చేయించుకుంటూ ప్రార్థన చేసుకో. నీకేమైనా దైవశక్తి ఏమన్నా కలిసి భగవంతుడు కరుణిస్తే వైద్యం ద్వారా తగ్గిద్ది. అంతేగాని చర్చిలో కూర్చోవడం వల్ల తగ్గదని చెప్పాలి గాని నువ్వు జబ్బు దగ్గుద్ది అని చెప్పి క్యాన్సర్ పేషెంట్ పాపం ఎక్కడికైనా వెళ్తే బతికేదేమో. నువ్వు నిలువున ప్రాణం తీసేసావు కదా నీ చర్చిలో పెట్టుకుని పాప ప్రాణం. నిండు 100 ఏళ్ళు బతికే పిల్లని. ఏ మాటనండి ఇప్పుడు ఫైనల్ లో స్టేజ్ లో లాస్ట్ లో ఇంకా అసలు నువ్వు ఎవడు అయ్యా? ఫైనల్ స్టేజ్ కావచ్చు, ఇంకొక ఫైనల్ స్టేజ్ కావచ్చు, నువ్వు ఎవడివి? నువ్వు ఏమన్నా డాక్టర్వా? డాక్టర్ చెప్పారంట. అవునయ్యా, ఒక క్షణంలో చచ్చిపోయింది అనుకుందాం. నువ్వెవడివి? నీ చర్చిలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయడానికి నువ్వెవడివి? నువ్వు డాక్టర్ కాదు కదా. నువ్వు ఎలా పెట్టుకుంటావు? 40 రోజులు చనిపోయిన దాకా ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? నీకేం అధికారం ఉంది ఒక పేషెంట్ ని దగ్గర పెట్టుకొని వైద్యం చూపించకుండా, వాళ్ళు వైద్యం చేయించుకోకుండా మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని నీ చర్చిలో కూర్చోబెట్టుకొని నిన్ను 100 ఏళ్ళు బతికి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసావు నువ్వు. ఆ ఉసురు నీ కొట్టదా? నీ కుటుంబాన్ని కొట్టదా? కాదు సార్, మనము చేసింది కదా సార్. మీరు నువ్వే చేసావు ఒప్పుకున్నావు, మళ్ళీ ఇవన్నీ నాటకాలు దెంగుతావు. కాదు సార్, ఇది బాగా తయారయ్యారు ప్రతి వాడు అంతే. దద్దపడా కొడుకు బెల్లంపల్లి ప్రవీణ్ గాడు వాడు చాలా మందిని చంపి అటనే వాడు సెటిల్మెంట్ చేయించుకుని పోయారు. ఒక అంటే పేదవాళ్ళ ప్రాణాలు 15,000 20,000 వదిలించుకోవడానికి ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. మీకు ఎవడిచ్చాడు హక్కు? మీకు ఏమైనా గవర్నమెంట్ అథారిటీ ఉందా జబ్బులు వస్తే ప్రార్థన చేయించమని? నువ్వెవడివని పెట్టుకున్నావు నువ్వు ఆ పాపనే? వాళ్ళ అమాయకులు కాబట్టి నీ పబ్బం గడిచింది. అదే వాళ్ళు కొంచెం గడిచోళ్ళు అయితే నీ పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికల్లా నీ కుటుంబం మొత్తం జైల్లో ఉండాలి, తెలుసా నీకు? పైగా క్యాన్సర్ పేషెంట్ ఉంది అంటే నువ్వు తీసుకురమ్మంటున్నావే. ఇంకా ఎంతమంది నాశనం చేయడానికి నువ్వు తీసుకురమ్మలేదు సార్. అగవయా మాట్లాడబాకు, నాకు తెలుసు. కానీ అన్ని మాట్లాడినోడు నేను, పొద్దున్న నుంచి నీతో మాట్లాడినోడిని, నాకు తెలియదా? నేను వస్తాను. అవన్నీ సోది మాట్లాడు, అసలు వద్దని చెప్పాలి. నువ్వేమన్నా వైద్యుడువా? నువ్వేమన్నా డాక్టర్వా? ఆయన చెప్పిన నువ్వేమన్నా డాక్టర్వా? రోగం తగ్గించా? నువ్వేమన్నా డాక్టర్వా? అంతేగాని నేను తగ్గిద్ది అనుకుంటే నువ్వు ఎయిడ్స్ ఎక్కించుకొని తగ్గించుకోగలవా? ఎయిడ్స్ ఎక్కించుకొని తగ్గించుకోగలవా? మరి ఎయిడ్స్ రక్తం నీకు ఎక్కిస్తాను. మరి నువ్వు ఎక్కడుంటావు చెప్పు, వస్తాం మేము. ఎయిడ్స్ పేషెంట్ తీసుకుని వస్తాం, ఒక డాక్టర్ని తీసుకొస్తాం, ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొస్తాం, కూర్చుంటాం. నువ్వు 4 రోజులు కూర్చోమంటావా? 3 నెలలు కూర్చోమంటావా? 6 నెలలు కూర్చోమంటావా? మీ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం. ఓకేనా? మొత్తం చెప్పు, నువ్వు చేసిన తప్పు కదా. తప్పకి మీరు మాకు సరే, మీరు కూడా పాస్టర్ లేను. నేను చెప్పేది నువ్వు చేసిన తప్పా కాదా? ఇప్పుడు నువ్వు పాస్టర్. నేను పాస్టర్ని కాదులే బాబు, నేను అలా చెప్పాను. నేను పాస్టర్ని కాదు, నేను అలా చెప్పాను. ఎవరు మీరు? నేను పాస్టర్ని కాదు, అలా చెప్పాను. నేను ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
కాదు సార్, నువ్వు మీరు చేసింది చాలా తప్పు. నువ్వు చేసిన తప్పా కాదా? ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల జీవితాన్ని నాశనం చేయటం, జబ్బు తగ్గిద్దని నమ్మబలికి ప్రార్థన పేరిట కూర్చోబెట్టి చాచేదాకా నీ ఇంట్లో నీ చర్చిలో పెట్టుకోవడం తప్పా కాదా? సార్ మనం బలవంతంగా మేము పెట్టుకోవాలా, ఆ? కానీ వాళ్ళ స్తోమత లేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? బోల్డ్ హాస్పిటల్ ఉన్నాయి, నువ్వెవడు చెప్పడానికి? నీకు ఒక సంగతి చెప్తా విను. ఒక హార్ట్ పేషెంట్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, నాకు ఫోన్ చేశారు. నేను మహేష్ బాబు గారి మేనేజర్ గారికి ఫోన్ చేశా. మహేష్ బాబు గారు డబ్బులు వేశారు హార్ట్ పేషెంట్ కి. డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకున్నారు. పాప బతికింది వైద్యం చేసుకుంటే. అది కరెక్ట్. అది అంతేగాని అమాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతాం అని చెప్పి నేను నువ్వేమో డాక్టర్వా? ఏసేవండి డాక్టరా? ఊరక బైబుల్లో ఉన్నాయని జరుగుతాయా? ఏసుకే గతి లేదు ఇజ్రాయిల్లో. ఏసు పేరు చెప్తేనే తరివి కొడుతున్నారు. చెప్పేది బాబు. ఒకసారి సజ్జికాయలు ఏమడుగుతారు? సూచన క్రియలు అడుగుతారా యేసుని? చెప్పేది ఏసేమంటాడు, ఈ తరం వారికి ఎటువంటి సూచక్రియలు అనుగ్రహించబడు అని మీకు తెలియదా అంటాడు. సర్లే సార్, ఇప్పుడు వాదన ఎందుకు మనకు? కాదయ్యా, నువ్వు చేసింది తప్పు కదా. నిండు ప్రాణాన్ని బలిగొన్నావు కదా. వాదన అంటే తప్పు ఒప్పు అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు మీరు? దాని గురించి అంటావేమయ్యా? నిండు ప్రాణం బలి అయితే తప్పు కదా. ఇంకా నువ్వు ప్రయత్నంలో ఉన్నావు. తప్పు జరిగిపోయింది వదిలేసి, ఆ పని వదిలేసి నీ పని నువ్వు చూసుకోవట్లా. ఇంకా వేటలో ఉన్నావు నువ్వు. ఇంకా చాలా మంది నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎంతో మంది చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది మేము ఆలోచించింది. నా చేతులు ఏం లేదు, అంతా దేవుని చేతిలో ఉండేది. అంతేగాని నా చేతులు ఏం లేదు. నీ చేతిలో నువ్వే తీసుకొచ్చి నువ్వు చర్చిలో పెట్టి వాళ్ళకి బాప్టిజం పేరట ఇద్దరికి బాప్టిజం ఇచ్చి నీ చర్చిలో పెట్టి వాళ్ళని పాపం చంపి నా చేతిలో లేదంటే నువ్వు కనుక వాళ్ళు వదిలేస్తే వాళ్ళు వైద్యం చేసుకునే వాళ్ళు బతికేదో బతకదో అది వేరే విషయం. నువ్వు నీ చర్చిలో పెట్టుకొని వాళ్ళు కూర్చోబెట్టుకొని పాప చనిపోయేలాగా ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మాట మాట్లాడతావేమయ్యా? మీకు అర్థం కాదు చెప్పేది. ఒకరు ఆలోచించాలి పేరు. నువ్వు చేసిన తప్ప కదా పప్పయ్య? నువ్వు చేసిన తప్ప కదా? నీ ఆలోచనలో నువ్వు ఉండకూడదు. నేను పాస్టర్నే కానీ ఇటువంటి దారుణాలు చేయలే ఎప్పుడు కూడా. ఎవరిని కూడా రండి ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరికి చెప్పను నేను. అంతేగాని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తా. నేను పాస్టర్నే కానీ ఇటువంటి దారుణాలు ఎప్పుడు చేయలేను నేను. ఎవరి దగ్గరికి వెళ్ళి మీకు జబ్బులు తగ్గితే నా చర్చిలోకి రండి కూర్చోండి అని చెప్పి ఎవరికి చెప్పను నేను. అసలు చెప్పలేదు సార్. వాళ్ళు అంత అయిపోయింది. అయిపోయిందో అయిపోలేదో అది నువ్వు చేసిన తప్పు మత్తయ్యా. ఇప్పటికే నేను ఒక విషయం చెప్తా విను. ఎప్పటికీ వినవయ్యా విను. ఒక విషయం చెప్తా విను. ఎవరైనా జబ్బుతో వస్తే తగ్గదు, ప్రార్థన ద్వారా జబ్బు తగ్గదు. మీరు వైద్యం చేయించుకోండి, మీరు వైద్యం చేయించుకుంటూ ప్రార్థన చేసుకోండి అని చెప్పు. అంతేగాని జబ్బు తగ్గుతాయని చెప్పి నీ చర్చికి పిలవ మాకు. ఇది చాలా తప్పు. ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తే నిన్ను తీసుకెళ్లి జైలు వేస్తారు. ఇది కూడా ఆలోచించుకో. మనకు చెప్పిందంటే సార్ వాళ్ళు నువ్వు చేసిన తప్పు అన్ని మాట్లాడావు, అన్ని తెలుసు నాకు. నువ్వు చెప్పిందంతా పొద్దు నుంచి వింటానే ఉన్నాను. ఏం తెలుసుకోవాలో అన్ని తెలుసుకున్నాను. ఏం జరగాలో అది జరుగుద్ది. ఓకేనా? ఇక మీద చెప్తున్నా నేను నీకు ఒక అన్నలాగో ఒక తమ్ముడుగానో చెప్తున్నా. ఇంకెవ్వరి ప్రాణాలు బలి తీసుకోకు, ఎవరిని చర్చికి పిలవకు. నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో. అంతేగాని హిందువుల దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి, మీ జబ్బులు తగ్గుతాయి, మేము మంచి జరుగుతుందని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోకు. నీలాంటి పాస్టర్లు చాలా మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నాశనం చేస్తున్నారు. వాళ్ళందరినీ రక్షించడమే మా పని. పాస్టర్ల బారి నుంచి ఈ క్రైస్తవుల్ని హిందువుల్ని రక్షించడమే మా పని. ఆ పని మేము చేస్తున్నాం. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. ఇక మీదట ఇదే కంప్లైంట్ వచ్చిందంటే మేము పోలీసులతో మీ దగ్గరికి వస్తాం. ఓకేనా? ఏం చేసినా మాకు తెలుసుద్ది. ఓకేనా? ఇంకొక పొరపాటు జరిగితే మాత్రం పోలీసులు చాలా మంది వస్తారు మీ ఇంటికి. కనీసం 50-60 మంది పోలీసులు మీ ఇంటికి వస్తారు. నేనేం చెప్తానంటే మనిషి అనేవాడు కష్టపడి బతకాలి కానీ మతాలు మార్చి వాళ్ళ కష్టంతో బతకటం, వాళ్ళ ప్రాణాలు తీసి బతకటం తప్పు. చెప్పండి. నేనెవరో నీకెందుకయ్యా? నేను పాస్టర్నే. నేనెవరో నీకెందుకు? నువ్వు చేసింది తప్పు కదా. జనాలు వచ్చి నా పేరు చెప్తే స్టీఫెన్ పాస్టర్ అంటే ఎవరని చెప్తారు.
సార్ తెనాలా తెలంగాణలో ఎవరైనా స్టీఫెన్ పాస్టర్ అంటే ఎవరైనా చెప్తారు, మా చర్చి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెడతారు బస్ స్టాండ్కి వచ్చి చెప్తే. తెనాలా నెల్లూరు సార్, తెనాలా నెల్లూరు? తెనాలి నెల్లూరు అని చెప్పిరా? మీ ఊరు అదే కాబట్టి చెప్పాను అంతే. నెల్లూరు, తెనాలి అయితే నెల్లూరు. నేనేం చెప్తున్నా, నీ మంచి కోసమే చెప్తున్నా. ఇంకెప్పుడు కూడా ఎవరి ప్రాణాలు తీసే ప్రయత్నం చేయకు, ఓకేనా? మీ ఇంట్లో జబ్బు వచ్చినా నువ్వు ముందు ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళు. మూర్ఖంగా ఈ ప్రార్థనల పేరట మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయకు, ఓకేనా? రైట్. అంటే ఈ మాటలకే సార్ మీరు ఫోన్ చేసిందా? బుద్ధి చెప్పడానికి ఫోన్ చేశాను, బుద్ధి చెప్పాను, ఓకేనా? అందుకోసమా? మంచి చెప్పానా కాదా? నీకు మంచి అయినా చెప్పింది, చెడు చెప్పానా? లేదు మంచిగా చెప్పాను. మంచిగా చెప్పాను కదా. నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వస్తాయి. నీవు ఉదయం నువ్వు నీ పేరు తప్పు చెప్పావు కాబట్టి డబ్బులు రాలా. అది తప్పేం కాదు సార్, మామూలుగా కృష్ణ పేరు నీకు చెప్పాను. మరి నువ్వు ఒరిజినల్ పేరు చెప్పాలి కదా, ఓకేనా? ఒరిజినల్ పేరు ఇప్పుడు చెప్పావు కదా, రేపో ఎల్లుండో ఇంకో 10 రోజులకో డబ్బులు వస్తాయి నీకు, ఓకేనా? అది ప్రాసెస్ జరుగుద్ది, రైటా? సరే ఓకే. ప్రైజ్ లార్డ్. సరే, దిగిందిలే బాగా రాడ్.